నర్సరావుపేట, తెనాలి, గుంటూరులో సుదీర్ఘకాలంగా నిబద్ధతతో సేవలందించిన సీనియర్ ఇన్స్పెక్టర్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ మేడ పద్మావతి పదవి విరమణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. సేవా దృక్పథం, క్రమశిక్షణ, వినయం కలగలిపిన ఆమె వ్యక్తిత్వాన్ని పలువురు అభినందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. వారి తనయులు డాక్టర్ రాజేష్, మహేష్, తమ్ముడు శ్రీనివాసరావు మాట్లాడుతూ తన పదవీ కాలంలో నిజాయితీకి ప్రతీకగా నిలిచారన్నారు. సహచరులతో కుటుంబ సభ్యుల్లా మెలుగుతూ అందరి మన్ననలు పొందారు. ఈ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఉద్యోగానికి ముగింపు ఉండొచ్చు కానీ సేవలకు, మంచి మనస్సుకు ఎప్పటికీ రిటైర్మెంట్ ఉండదు అంటూ పలువురు ప్రశంసలు కురిపించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని పద్మావతికి శుభాకాంక్షలు తెలిపారు. తనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి, పర్సనల్గా కానీ హెల్త్ ఇష్యూస్ కానీ రెండు ఉన్నాయి. స్టిల్ తను చాలా స్ట్రగుల్ చేసి ఈవెన్ మధ్యలో రిటైర్మెంట్ ఇవ్వమని చెప్పినా కూడా ఇవ్వకుండా తను లాస్ట్ వరకు నేను ఉండి వర్క్ చేసి మాకు హెల్ప్ చేస్తానని చెప్పి ఇంతవరకు లాక్కొచ్చారు. వీఆర్ హ్యాపీ ఫర్ దట్. దీని తర్వాత తను చూసుకునే బాధ్యత మాది, చూసుకుంటాము, హ్యాపీగా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటాం. నా పేరు శ్రీనివాసరావు. నేను మేడ పద్మావతి వాళ్ళ బ్రదర్ని. చిన్నప్పటి నుంచి తను ఒంటరిగా ఉండే సెన్స్ ఐసోలేటెడ్గా ఉండేది, కానీ చదువులో మాత్రం ముందంజలో ఉండేది. ఆ తర్వాత తన మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ తర్వాత మా బావగారు డాక్టర్ గారు, వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్న చదువుకున్నారు. మా బావగారు చనిపోయారు ఈ మధ్యలో. ఆ తర్వాత తను కంపాషనెట్ గ్రౌండ్స్ మీద అపాయింట్మెంట్ అయ్యి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఎంతకాలం సర్వీస్ చేసింది. పిల్లలిద్దరినీ ప్రయోజకులు చేసింది. అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉంటూ తన పదవి విరమణ సక్రమంగా చేసుకుంది. సో దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. డిపార్ట్మెంట్ కూడా మేము ఎంతో థ్యాంక్ఫుల్గా ఉన్నాము. థ్యాంక్ యూ.